బాబాయ్ నాకు తెలియగడుగుతాను, 5వ ఫ్లోర్లో అపార్ట్మెంట్ ఎవరైనా తీసుకుంటారా? అసలు ఆ కింద నుంచి పైకి ఎక్కేసరికి చెమటలు పట్టేసి తాతలు గుర్తొచ్చారు. అసలు నాకు ఏం చేయమంటావరా, మొత్తం కాలనీలన్నీ తిరిగాను రా, ఎక్కడ దొరకలేదు. చివరికి ఇక్కడ దొరికింది, 5వ ఫ్లోర్ దొరికింది. 5వ ఫ్లోర్లో మరి ఏం చేస్తావు? అంచేత ఇక్కడికి వచ్చేసి దిగిపోయారు. ఏంటి బాబాయ్ నువ్వు అర్జెంటుగా అపార్ట్మెంట్ మారిపోవాలి. మారుతాను రా, ఇచ్చేదంటే వీళ్ళు లిఫ్ట్ పెడతాన్నారు. లిఫ్ట్ లేదు, కింద నుంచి వచ్చేసరికి నువ్వు నమ్మాలి బాబాయ్, నిజంగా నాకైతే తాతలు గుర్తొచ్చారు తెలుసా. వస్తాను, నేనే ఎక్కలేకపోతున్నా. అవును, ఇంతకీ మోహన్ నువ్వు బ్రహ్మాజీ రావాలిగా? వస్తారా? వస్తాను, ఫోన్ కూడా చేశారు. వస్తారు వస్తారు అంటావు. వచ్చేసారు బాబాయ్. గొప్పలు గోవిందో ఏదన్నా కదా వచ్చేసారు. 1 2 3 4 చాలు. ఏంట్రా చెప్పు పరిస్థితి? ఏంటి బాబాయ్, ఏం పరిస్థితి చెప్పాలి? ఏంటి బాబాయ్ ఇలా చేసావు? 5వ ఫ్లోర్ లో పెట్టావు, కింద నుంచి పైకి రావాలంటే తాతలు దిగొచ్చారు అనుకో, నీరసం వచ్చేస్తుంది. కనీసం లిఫ్ట్ కూడా లేదు బాబాయ్. లిఫ్ట్ లేదు కాబట్టి అది కాదు, లిఫ్ట్ లేదు కాబట్టి తాతలు గుర్తొచ్చారు. బాబాయ్ తాతలు గుర్తొచ్చారంట. ఇక తాతల గురించి మాట్లాడతారు చూడు. మీ తాతలే కాదు, మా తాతలు గుర్తొచ్చాడు. బాబాయ్ వెనకటికి మా ఊళ్ళో ఓ పిల్లకాయ ఉండేదంట. అందులో మా తాత ముక్కు మూసుకుని గంట తర్వాత లేచేవాడంట. అది మా తాతల గొప్పతనం. మీ తాతలు చాలా పెద్ద హిస్టరీ ఉందిరా. ఏమనుకున్నావు? ఊరుకోరా, మీ తాత గురించి ఏం చెప్పొచ్చావు బాబాయ్. మా తాత కృష్ణా నదిలో పొద్దున 6 గంటలకు మునిగాడు బాబాయ్, సాయంత్రం 7 గంటలకు తేలాడు. అది మా తాత గొప్పతనం. ఏమనుకున్నావు? మీ తాత కూడా పెద్ద గొప్పడరా. ఏమనుకున్నావు బాబాయ్? వీడేం చెప్పాడు? గంట తర్వాత లేచాడట. పిల్లకాలంలో మునిగి వీళ్ళ తాత గంట తర్వాత లేచాడు. వీడేం చెప్పాడు? వీడి తాతట ఉదయం మునిగి సాయంకాలం లేచాడట. ఉదయం మునిగి సాయంకాలం లేచాడు. అలా పెద్ద గొప్ప బాబాయ్. మా తాత గురించి చెప్తారు బాబాయ్. మీ తాత మరి మా తాత గురించి చెప్పారంటే వీళ్ళిద్దరు బాబాయ్ అట్లా డాబర్ పడిపోతారు. చెప్పరా? వద్దులే బాబాయ్, చెప్పడా చెప్పడా? మరి ఏం లేదు, మా తాత రండిరా, మా తాతరా పోయిన పుష్కరాలకు రా, పోయిన పుష్కరాలకి వైజాగ్ లో సముద్ర స్నానానికి వెళ్ళాడు. లోపలికి అడుగులో అడుగేస్తూ నడుచుకుంటే సముద్రంలోకి వెళ్ళాడా. ఇలా ముక్కు మూసుకున్నాడు బాబాయ్, ఇట్లా సముద్రంలో మునిగాడు. ఈ రోజు వరకు పైకి రాలేదు బాబాయ్. అది మా తాత బాబాయ్. బాబాయ్ అది బాబాయ్ మా తాత గొప్పతనం.